హలో హలో ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది కదా. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు మనం చేసుకోబోయేది వాక్కాయ అండి. వాక్కాయ పప్పు ఈ సీజన్లో బాగా దొరుకుతుంది వాక్కాయ. ఇవి తెచ్చుకుని పచ్చడి చేసుకోవచ్చు. కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి లేక వాక్కాయ పప్పు అలా చేసుకోవచ్చు. ఇది ఎలా తీయాలో చూపిస్తాను. ముందర వీడియోలో అరటిపువ్వు ఎలా బాగు చేసుకోవాలో చూపించాను కదండి. ఇప్పుడు ఈ వాక్కాయలను ఎలా బాగు చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ పప్పు కూడా చూపిస్తాను, చూసుకోండి. ఇలా ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతాయండి వాక్కాయలు. ఇవి చాలా మంచిది వంటికి. ఇక చూడండి, ఇలా మజ్జిగ చేస్తే ఇందులో చిన్న సీడ్స్ ఉంటాయి. ఈ సీడ్స్ తీసేసుకుంటే అప్పుడు మనకి చిన్న ముక్కలు చేసుకుని పప్పులో వేసుకోవచ్చు. చాలా పుల్లగా ఉంటాయండి ఇవి. అంచేత కొద్దిగా కొంచెం పప్పు క్వాంటిటీని బట్టి మనం కాయలు పళ్ళు వేసుకోవాలి వాక్కాయలు. ఈ మధ్యలో చిన్న సీడ్స్ ఉంటాయి. ఇవి ఇలా తీసేసుకుంటే వగరు ఉండదు అన్నమాట. అందుకని నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు నెక్స్ట్ ఒక 10 నిమిషాల్లో మీకు పప్పు ఎలా చేయాలని చూపిస్తాను. బాగు చేయడం వరకు చూపించాను. ఇప్పుడు ఇలా సీడ్స్ అన్నీ తీసుకుని ఒక కప్పులోకి అన్నీ తీసుకోవాలి. సరేనండి, మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వాక్కాయలు బాగు చేయడం చూపించాను కదండి. ఇది పప్పు చూపిస్తున్నాను మీకు. ముందర ప్యాన్లో ఆయిల్ వేసుకుని పప్పుకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టండి. బాగు చేసుకున్న వాక్కాయ ముక్కలు ఇవి పప్పుని బట్టి క్వాంటిటీ అండి. నేను కొంచెం పప్పు ఇద్దరికే కదా కొద్దిగా వేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు మన ఆప్షనే. కొంతమందికి నచ్చచ్చు కానీ వేసుకుంటే బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు అండి. నేను ఇంగు వేస్తాను. శుభ్రంగా కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయలు బాగా ఒలుచుకుని వేసుకోవచ్చు. మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ నేను ఇంగు పోపు వేస్తున్నానండి. కొంతమందికి వేడి చేస్తుంది కదా, వెల్లుల్లిపాయలు పడవు, వాళ్ళు కొంచెం ఇంగు వేసుకోవచ్చండి. వాక్కాయలు ఇలా వేస్తే అలా కొంచెం ఒక 5 నిమిషాల్లో శుభ్రంగా మెత్తగా అయిపోతాయండి. అది ఎక్కువ టైం తీసుకోవాలి కనిపిస్తున్నాయి, కానీ వేడి తగిలితే గమ్ముని మెత్తపడిపోతాయి. ఇంగువ వేసాను. పోపు కొంచెం వేయించుకున్న తర్వాత ఈ సీజన్లో వచ్చేది ఏదైనా మంచిదే అండి. వాక్కాయలు ఒంటికి కూడా చాలా మంచిది. పచ్చడి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు. మామిడికాయలాగా వాక్కాయలు వేసుకుని పులుపు చింతపండు బదులు మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని పులుపు శుభ్రంగా చాలా బాగుంటుంది. చాలామందికి తెలియదు వాక్కాయలు, అందుకని చూపిస్తున్నాను. మార్కెట్లో మనకు వాక్కాయలు అని అడిగితే వస్తాయండి. ఇలా ఉంటాయి చెర్రీ పళ్ళలాగా. ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి, ఒకప్పుడు తెలిసేది కాదు వాక్కాయలు అంటే. ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి. కొంచెం ఆవాలు చెట్టుపట్టుకొని అనాలండి, లేకపోతే బాగోదు. ఆవాలు కొంచెం అన్న తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం సేపు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయించుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. పుల్లగా ఉంటుంది, న్యాచురల్గా పులుపు. మనం చింతపండు పులుపు కాకుండా ఇది న్యాచురల్గా ఉంటుంది పులుపు. కొంచెం ఉల్లిపాయలు వేగాయి కదండి. ఇప్పుడు మనం బాగు చేసి పెట్టుకున్న వాక్కాయలు వేస్తున్నాను. కొంచెం ఇలా పెట్టిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, పప్పుకి వీటికి సరిపడా ఉప్పు అండి వేసుకుంటున్నాను. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, సరిపడా వేసుకునేవాళ్ళు సరిపడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం సేపు ఇలా అయిన తర్వాత మూత పెట్టేస్తాను. మూత పెట్టిన తర్వాత ఉడికించుకున్న పప్పు అండి ఇక్కడ పెట్టుకున్నాను పక్కన. ఉడికించుకున్న పప్పు ఇక్కడ కుక్కర్లో ఉంది. ఇది మనం అందులో డంప్ చేసుకోవడమే తర్వాత.
ఇదిగోండి పప్పు. దాన్ని లైట్ చేసేసింది. ఇవ్వండి వాపకాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న పప్పు అండి ఇది. దీన్ని అందులోకి మనం వేసేసుకుందాము. కందిపప్పు, పెసరపప్పు, ఏ పప్పులో అయినా బాగుంటుంది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేస్తాను. మీరు కూడా చేసుకుని తినండి. నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందోను. సరేనా? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదండి. అందుకే చెప్తాను వార్త